హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది మా చుట్టుపక్కల ప్రాంతం అనమాట. పొలాలు చూడండి, దున్నుతున్నారనమాట ట్రాక్టర్తో అయితే. ఇంకా పొలాలు అయితే వేయడానికి అయితే ఇంకా పొలాలు అయితే దున్నుతున్నారనమాట. ఏకాదశి దగ్గరికి వచ్చింది కదా, ఇంకా పొలాలు అయితే స్టార్ట్ చేశారనమాట వేయడానికి అయితే. మా సైడ్ అయితే మొక్కజొన్న వరిమడి అయితే ఎక్కువ వేస్తారనమాట. ఇది మేము గొడుగు అనమాట, దసరా స్వామికి మొక్కుబడి తీర్చుకోవడానికి అయితే. ఇవాళ మీకు గుడికైతే చూపించాను కదా, ఆ గుడికి అయితే మేము దసరా స్వామికి మొక్కుబడికి అయితే మొక్కున్నాం అనమాట. అప్పుడు మాకు సంతానం అయితే లేదనమాట. సంతానం లేనప్పుడైతే మేమైతే గొడుగు పెడతామని దసరా స్వామికి మూలాల స్వామికి అయితే మొక్కున్నాము. ఇంకా నిన్న జ్యోతురు కదా, శుక్రవారం అయితే వెళ్ళేసి గొడుగు అయితే సమర్పించామన్నమాట దేవునికి అయితే, దసరా స్వామికి మూలాల స్వామికి. ఇంకా అలాగే జాతురు కదా అనేసి గొడుగులు ఇంకా గాజులు గోట్లు అలాంటివి తీసుకున్నాను. ఏం ఎక్కువ తీసుకోలేదు. జాతురు అంటే ఏం పెద్దగా అంగట్లు అయితే పెట్టలేదండి, ఒక అంగడి అయితే పెట్టారండి, ఇంకా ఏం లేవన్నమాట. ఇంకా ఉన్న కాడికి అయితే కొద్దిగా పిల్లలకి పెద్ద బాబుకి ఒకటి, చిన్న బాబుకి ఒకటి అయితే ఇంకా గద అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా నేనైతే గాజులు ఒక 2 డజన్లు అయితే తీసుకున్నాను. ఇంకా డైల్స్కి అయితే గోట్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా చూడండి కలర్స్ బాగున్నాయా, గాజులు అయితే తీసుకున్నాను. ఇంకా నేనైతే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ పెద్ద అంగట్లు అయితే లేవు కదా అనేది తీయలేదనమాట. ఇంకా జాతులు అయితే ఇంకా మీకు ఆ వీడియోలో అయితే మీకు శబ్దాలు వినిపిస్తున్నాయి కదా, పీకల శబ్దం కానీ అవి కానీ బాగానే జరిగిందనమాట. నేను తీద్దాం అనుకున్నాను, హడావిడిలో తీయలేదు, ఆడికి లేట్ అయిందని ఇంకా త్వరగా అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా చూడండి, ఒక గాజులు అయితే కోటి తీసుకున్నాను కదా, ఒక జత అయితే చేతికి వేసుకున్నాను, ఇంకొక జత అయితే ఇంకా అలానే ఇంకా పక్కన అయితే పెట్టేస్తాను. ఇంక ఇవి చూడండి ఊపుతుంటేనే లోపల నుంచి వెలుతురు అయితే వస్తున్నాయి, చూడండి బాగున్నాయి. అంతలోకి అయితే మా బాబు అయితే ఒకటైతే పగలగొట్టేసారులేండి, ఇంకొకటి అయితే చిన్న బాబు ఇది ఉందన్నమాట. ఇంకా అది కూడా కొద్ది రోజులు పోతే అసలు కనరాదనమాట. ఇంకా తెల్లవారుజామున శనివారం అనమాట, తొలి ఏకాదశి రోజు తీసినది ఇది అయితే. ఇంకా అది శుక్రవారం నైట్ది, ఇది ఇంకా శనివారంలో తీసినది, తొలి ఏకాదశి పండుగ రోజు తీసినది. ఇంకా విడిగా అయితే ఇంకా నేను కసువైతే అంతా మొత్తం అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా లేట్ అయిందనమాట, నైట్ అయితే జాతరకు వెళ్ళేసి వచ్చాం కదా, ఇంకా త్వరగానే లేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా కొద్దిగా అయితే ఇంకా అలానే ఇంకా లేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అట్లనే కళ్ళు అయితే మూసుకుపోతానే ఉన్నాయన్నమాట, కొద్దిగా లేలేకపోయాను. ఇంకా చూసేసరికి ఇంక బాగానే తెల్లారిందనమాట. ఇంకా హడావిడిగా అప్పుడప్పుడికే లేచేసి ఇంకా కసువు మొత్తం అయితే ఊడ్చేసుకొని ఇంకా వాటర్ అయితే చల్లుతున్నాను అనమాట. నిన్న ఇంకా పేడైతే అలుగుదాం అనుకున్నాను, కానీ ఇంకా ఆడికే లేట్ అయిపోయింది. కొద్దిగా సేపు ఉంటే ఇంకా ఎండ కూడా పొడిచేస్తుంది, అందుకనేసి ఇంకా ఏం పేడ ఇంకా నిన్న రాత్రి శుక్రవారం అలికాను కదా, ఇంకా ఎందుకు ఇప్పుడు వాటర్ అయితే చల్లుకున్నాం అనేసి ఇంకా వాటర్ అయితే చల్లుతున్నాను అనమాట త్వరగా. ఇంకా ఇంట్లో పండుగ కదా, తొలి ఏకాదశి పండుగ, ఇంకా టెంకాయ అయితే దేవుళ్ళకి కొట్టుకోవాలని, కొద్దిగా ప్రసాదం అలా వండుకోవాలని అయితే ఇంకా త్వరగా స్నానం అయితే అవి చేయాలనేసి ఇంకా నేనైతే వాటర్ అయితే స్పీడ్గా చల్లుకున్నాను అనమాట. ఇంకా కసువు ఊడ్చేయడానికి ఇంకా లేట్ అయిందనమాట. ఇంకా అలా ఇంకా వాటర్ అయితే చల్లేసుకున్నానండి. వాటర్ అయితే చల్లేసాను కదా, ఇంకా ముగ్గు అయితే పెట్టేయాలి త్వరగా. ఇంకా పొద్దు పొడిచక ముందుకైతే ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకోవాలి. పొద్దు పొడిచిన తర్వాత అయితే ముగ్గు అయితే పెట్టడానికి అయితే మనసు అయితే ఒప్పుకోదనమాట. నాకైతే ఎందుకో తెలియదండి. ఇంకా ఎండ వచ్చేసరికి నాకైతే ముగ్గు అయితే అసలు పెట్టాలనిపించదు. ఇంకా ఎండ పొడవు ముందుకైతే ఇంకా ముగ్గు పెట్టేసిన ఒక మనసుకి అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు ముగ్గు పెట్టేశాను కదా, బాగుందిలే, ఇంకా పొద్దు పొడిచక ముందుగా అనిపిస్తుంది. కొద్దిగా పొద్దు పొడిచేసరికి నాకైతే ఎండలాగా వచ్చిందిలే, ఇంకా ఏ ముగ్గు పెడదాంలే అని అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకైతే త్వరగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఏ ముగ్గు ఏంది, నాకైతే డిజైన్ ముగ్గులు అయితే అంతగా రావండి. ఇంకా చుక్కల ముగ్గులు అయితే నేను బాగా వేస్తాను, డిజైన్ బార్డర్లు కూడా చేతే బాగా వేస్తానన్నమాట. చుక్కల ముగ్గులు అయితే బాగా వేయడానికి అయితే వస్తుంది. ఇంకా డిజైన్ ముగ్గులు అలాంటివి అయితే సరిగ్గా రావన్నమాట వేయడానికి అయితే. ఇంకా ఏదో ముగ్గు కదా అని అయితే చుక్కల ముగ్గు అయితే 6 చుక్కలు 6 వరుసలు అయితే వేసేసానమాట. ఇంకా వేస్తున్నాను.
ఇంకా ఏదో ఒక ముగ్గు కదా అనేసి వేసేస్తున్నాను. నేను వేసే కొద్దీ మా పిల్లలైతే అరుస్తున్నారు కొద్దిగా సేపుకి. ఇంకా వాటర్ చల్లేసరికి మా చిన్న బాబు అయితే ఇంకా అరుస్తున్నాడనమాట. ఇంకా త్వరగా అయితే ముగ్గైతే వేయడం అయితే స్టార్టింగ్ అయితే చేశాను. నేనైతే ఇంకా ఇప్పుడే వేసిన ఆ ముగ్గు వేస్తుంటే నాకైతే ఇంకా స్కూల్ చదివిన జ్ఞాపకాలు అయితే నాకైతే గుర్తుకొస్తున్నాయండి. నేనైతే స్కూల్లో పాల్గొన్నప్పుడైతే ఇంకా ముగ్గుల పోటీలేమో ఒకసారి అయితే సెకండ్ ప్రైజ్ అయితే నాకైతే వచ్చింది. అప్పుడు కూడా చుక్కల ముగ్గులే వేసేయాలండి, డిజైన్ ముగ్గులైతే కాదు. అయినా మన స్కూల్ డేస్‌లలో పోటీలన్నా కానీ, ఏమైనా ఫంక్షన్‌లన్నా కానీ అప్పుడైతే మనమే ముందుండేవాళ్ళం లెండి. ఒక డాన్స్‌లో గానీ, ఏ దాంట్లోనైనా కానీ మనమే ఫస్ట్‌లో ఉండేవాళ్ళం అనమాట. నేనైతే డాన్స్‌లోకైతే ఇంకా ఏదైనా స్టేజ్‌ల మీద వేయడానికైనా అట్లైనా ఇట్లైనా కానీ వెళ్తుండేదాన్ని నేను. నాకు అలవాటనమాట. ఇంకా ఏదైనా కానీ పోటీలు స్కూల్‌లో పెట్టారంటే నేనే ముందుండేదాన్ననమాట వేయడానికి గానీ, ఏదైనా గానీ ఇంక ఫస్ట్‌లో నేనే ఇంగ ఉండేదాన్ననమాట. ఇంగ చేయెత్తేదాన్ని నేను ఉంటాననేసి. ఇంకా ఈ ముగ్గు స్టార్టింగ్ వేసిన రోజైతే ఈ తొలి ఏకాదశి రోజైతే నాకైతే ఎందుకో ముగ్గు వేసేటప్పుడైతే నాకు ఆ రోజైతే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు, నా స్కూల్ డేస్‌వి ఇంకా అవైతే నాకు జ్ఞాపకం వచ్చాయన్నమాట. ఇంకా ఎందుకో మీతో షేర్ చేసుకుందామనేసి నాకు ఇంకా ఆలోచన వచ్చింది. ఇంకా నేను ఎందుకులే ఇంకా అనేసి ఇంకా చెప్తున్నాననమాట మీతో. ఇంకా ముగ్గైతే అంతా వేసేసానండి. ఇంకా ముగ్గైతే వేయడం అయిపోయింది. ఇంకా పసుపు, కుంకుమ అయితే వేస్తున్నాను. పసుపు, కుంకుమ ఎందుకు వేస్తున్నానంటే ఇంట్లో కలర్స్ లేవనమాట. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. నేనైతే స్నానం అయితే చేసేసాను. ఇంకా దేవునికైతే పూజ చేయాలనైతే ఇంకా నైవేద్యం అయితే గ్యాస్ మీద అయితే పెట్టేశాననమాట. ఒక కడాయి తీసేసుకొని అందులో అయితే నేను 2 ప్యాకెట్లు అయితే పాలైతే వాడానండి. 2 ప్యాకెట్ల పాలైతే పోసేసాను. ఇంకా అవి బాగా ఉడుకుతున్నాయి కదా! ఉడికేది పొగలొచ్చేటప్పటికి ఇంకా మనమైతే అటుకులు ఉంటాయి కదా! అటుకులైతే పోసేసుకోవాలి. ఇంకా అటుకులు కూడా బాగా ఉడికి పొగలు వచ్చేటప్పటికి ఇంకా మనం బెల్లం ఉంటుంది కదా! అవైతే బాగా మెత్తగా ఉడకలుగా కొద్దిగా చిన్నగా దంచుకొనేసి దాంతోనే వేసేసుకోవాలి. ఇంకా బాగా కలిపెట్టుకోవాలి. అంతా మొత్తం ఒక సాటికి వచ్చేదాకా కలియపెట్టుకోవాలి. బాగుంటుంది నైవేద్యము. ఇంకా దేవునికైతే సమర్పించడానికైతే నైవేద్యం అటుకుల నైవేద్యం అయితే వండాను ఆ రోజు. స్పెషల్‌గా అందరైతే బాగా ఇష్టంగా తిన్నారనమాట నైవేద్యం పెట్టేసరికి దేవునికి. మా చిన్న బాబు చూడండి, నేను ఒక దిడ్డు నైవేద్యం వండుకుంటుంటే దేవునికి మా చిన్న బాబు అయితే ఇంకా తిరునాళ్ళలో జాతరలో కొనుక్కున్నానని చెప్పాను కదా! శుక్రవారం రోజు. ఇంకా అదైతే గద తీసుకొని ఇంకా బాగా ఆడుకుంటున్నాడనమాట. నేనేనైనా గానీ పని చేసుకునేటప్పుడు ఇంకా ఆ బొమ్మ అయితే బాగా ఆడుకుంటున్నాడనమాట. నాకైతే బాగా యూజ్ అయింది ఆ బొమ్మ అయితే. ఇంకా బాగా కొనుక్కునేది ఇంకా మేలైందిలే అనుకుంటున్నాను. ఎందుకంటే అది వేసేసరికి బాగా లైట్లు వెలుగుతుంటే దానికెళ్ళి చూసుకుంటా బాగా ఆడుకుంటున్నాడనమాట. నేనైతే బొరుగులు చూడండి అలా ప్లేట్‌లో పెట్టేసుంటే వాడు చూడండి ఎంత కింద పోస్తున్నాడో. వాడికి తినడానికి ఏవైనా ప్రయత్నిస్తున్నాడనమాట. ఏడో నెల అనమాట వాడికి. ఇంకా 7 పూర్తి పడలేదు. 6 దాటి ఏడో నెలలో పడిందంతే. ఇంకా అన్నీ తినడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకో పండగ రోజే తొలి ఏకాదశి రోజే వాడు బాగా పాకులాడడానికైతే ట్రై చేశాడనమాట. పాకులాడాడు బాగానే. ఇంకా ఎందుకో ట్రైనింగ్ ఆ రోజే వచ్చేసిందనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించి, చాలా హ్యాపీగా అనిపించింది నాకు వాడు అట్టా వెళ్తుంటే. ఇంక నైవేద్యం అయితే వండేసాను. ఇంక దేవునికైతే కడ్డీలైతే వెలిగించేసాను. దేవుని పటాలంతా క్లీనింగ్ చేసేసి, ఇంక మొత్తం కుంకుమ, పసుపు కుంకుమతో బొట్లయితే పెట్టేసి, ఇంక కడ్డీలైతే వెలిగించుకున్నానండి. ఇంక దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంక దేవునికి. ఇంక నైవేద్యం వండాను కదా! అది ఒక గిన్నెలోకి తీసేసి ఇంక దేవుని దగ్గరైతే పెట్టేసాను. ఇంకా ప్రసాదం అయితే అటుకుల పాయసం. ఇంకా నేనైతే టెంకాయ అయితే కొట్టేసుకున్నాను. ఇంకా ఆ వీడియో క్లిప్ తీద్దామనుకున్నాను కానీ ఇంక దగ్గరలో ఏం లేక ఇంకా ఆ వీడియో తీయడానికి మా హస్బెండ్ అయితే ఉన్నాడు కానీ ఇంకా తీయలేక చిన్న బాబు ఏడుస్తుండడం సడన్‌గా ఇంకా ఊదకడ్డీలు వెలిగించే వీడియో ఒకటి మీకు దీంట్లో పెట్టాననమాట. అందరికీ బాయ్ బాయ్ అండి.